రాజు మంత్రి ఒక్కటయ్యారు. అక్కడ విజయ డంకా మోగించారు. రాజు పట్టాభిషేకంలో తన మంత్రాంగంతో మంత్రి కీలకమయ్యారు. పేటలో ఒంటరి పోరాటం చేస్తున్న రాజుకి మంత్రి తోడుగా నిలిచారు. రాజు మొదలెట్టిన గేమ్ కి మంత్రి ముగింపు పలికారు. ఒంటరి పోరాటంలో అమాత్యుడే ఆ రాజుకు వెన్నుదన్నుగా నిలిచారు. చిన్న యుద్ధమేనని తేలిగ్గా తీసుకోకుండా పెద్ద వ్యూహంతోనే ముందుకెళ్లారా ఇద్దరు. పొలిటికల్ కింగ్డమ్లో రాజు సత్తా చాటారు. ఒంటరి పోరులో రాజుకి మంత్రి అండగా నిలిచారు. చరమగీతం పాడేస్తామన్న ప్రత్యర్థులకు చర్మర్తి చుక్కలు చూపించారు. చిన్నపాటి బైపోల్ని సీరియస్గా తీసుకుని పంతం నెగ్గించుకున్నారు. సొంత పార్టీలోని ప్రత్యర్థులకు చెక్ పెట్టేశారు చెమర్తి జగన్మోహన్ రాజు. మంత్రి అండతో అనుకున్నది సాధించడంతో రాజకీయ చదరంగంలో మరింత వేగంగా పావులు కదుపుతున్నారు. రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం పెద్ద కాంపిటీషనే నడుస్తోంది. అరడజను మంది నేతలతో పోటీ పడుతూ అధికారంలో ఉన్న స్వపక్షంలో విపక్ష పాత్ర పోషించాల్సి వచ్చిందట ఆ రాజుగారు. పర్మనెంట్ ఇన్ఛార్జ్ లేక తెలుగు తమ్ముళ్లు సైలెంట్ అయిపోయారు. బలమైన నాయకుడి కోసం దాదాపు 14 నెలలుగా కసరత్తు చేస్తూనే ఉంది టీడీపీ అధిష్టానం. పార్టీలో ఆశావహులు ఎక్కువైపోవడం అధినేతకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇంతకీ రాజంపేట టీడీపీకి శాశ్వత ఇన్ఛార్జి నియామకం ఉంటుందో లేదో తెలియక తమ్ముళ్లు మల్లగులాలు పడుతూ వస్తున్నారు. కొంతకాలంగా రాజంపేటలో టీడీపీలో జరుగుతున్న అనూహ్య పరిణామాలతో అధినేత అలర్ట్ అయ్యారు. ఇన్ఛార్జి నియామకంతో రాజంపేటలో అంతర్గత సమస్యలకు చెక్ పెట్టాలనుకుంటున్నారు. ఒంటిమిట్ట బైపోల్తో టీడీపీ అధిష్టానం అలర్ట్ అయ్యింది. కూటమి సత్తా చాటేందుకు దీన్నో మంచి అవకాశంగా భావించింది. దీంతో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజుకు బైపోల్ బాధ్యతలు అప్పగించింది. ఒంటిమిట్టలో టీడీపీ గెలుపు కోసం చెమర్తి చెమటోడ్చినా స్వపక్షంలోనే విపక్షం ఆయనకు సవాలుగా మారింది. దీంతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బాధ్యత తీసుకోవడంతో ఒంటిమిట్టలో టీడీపీ ఘన విజయం సాధించింది. ఎన్నిక చిన్నదే కానీ మంత్రి మండిపల్లి జగన్మోహన్ రాజు వ్యూహం గురితప్పలేదంటున్నారు రాజంపేట తమ్ముళ్లు. ఈ గెలుపుతో వెంటనే చెమర్తి జగన్మోహన్ రాజును రాజంపేట ఇన్ఛార్జిగా ప్రకటించారు టీడీపీ అధినేత. జగన్మోహన్ రాజు కొంతకాలంగా టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నా ఆయన ఎదుగుదలను ఓర్వలేక సొంత పార్టీలోని కొందరు నేతలు ఆయన్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం ఉంది. అయితే రాజు రాజంపేటలో సత్తా చాటడంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పూర్తి మద్దతు ఇచ్చారు. పార్టీలోని కోవర్టులను దూరం పెడుతూ ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ముద్దు కృష్ణారెడ్డి విజయం కోసం కష్టపడ్డారు. వైసీపీలోని కొందరు ముఖ్యమైన నాయకులను టీడీపీలో చేర్చుకున్నారు. మంత్రి మండిపల్లి అండతో ఒంటిమిట్టలో టీడీపీ గెలిచింది. ఆయన మద్దతుతో రాజంపేట టీడీపీ ఇన్ఛార్జిగా చెమర్తి జగన్మోహన్ రాజు నియామకం జరిగిపోయింది. చెమర్తి జగన్మోహన్ రాజు పార్లమెంటు నియోజకవర్గంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూనే రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ క్యాడర్కు అండగా ఉంటూ వస్తున్నారు. వైసీపీ హయాంలో అధిష్టానం పిలుపుతో పార్టీ కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేట టికెట్ ఆయనకే దక్కుతుందనుకున్నారు. అయితే కొన్ని సమీకరణాలతో చివరికి అభ్యర్థి మారిపోయారు. దీంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రాజంపేటలో టీడీపీ ఖాతా తెరవలేకపోయింది. అదే సమయంలో నియోజకవర్గంలో కోవర్టుల బెడద టీడీపీ అధిష్టానానికి పెద్ద సవాలుగా మారింది. పార్టీలో కొందరు వెనక్కి లాగుతున్నా మొండికేసి ముందుకెళ్లడం జగన్మోహన్ రాజుకు కలిసి వచ్చింది. ఒంటిమిట్ట ఫలితంతో అధిష్టానం కూడా రాజంపేటలో నాయకత్వ సమస్య తీరిపోయింది. ఒంటిమిట్ట గెలుపు రాజుపై నమ్మకం పెంచితే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై అధిష్టానానికి గురి పెరిగింది. గత ఎన్నికల్లో మండిపల్లికి మొదటి విడతలోనే రాయచోటి టికెట్ కేటాయించి అందరినీ ఆశ్చర్యపరిచింది టీడీపీ అధిష్టానం. ఆ ఎన్నికల్లో గెలవడంతో పాటు అమాత్య పదవి దక్కించుకున్నారు మండిపల్లి. అనతి కాలంలోనే ముఖ్యమంత్రి సొంత జిల్లాకు ఇన్ఛార్జీ మంత్రిగా ప్రమోషన్ రావడంతో రాజకీయంగా బలపడుతున్నారు యువ మంత్రి. పుంగనూరు ఘటనలో మండిపల్లి ధైర్య సాహసాలు చూసిన చంద్రబాబు అదే నమ్మకంతో ఒంటిమిట్ట ఎన్నికల బాధ్యతలిచ్చారు. దీంతో అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాల్లో మండిపల్లికి ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది పార్టీ అగ్రనాయకత్వం కూడా. ఎన్నికలకు ముందు సాధారణ నేతగా ఉన్న మండిపల్లి ఇప్పుడు కడప గడపలో కీ రోల్ పోషిస్తున్నారు. రాజు పొలిటికల్ జర్నీలో మంత్రి గేమ్ చేంజర్ అయ్యారంటూ టీడీపీ తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. రాజంపేటలో రాజు మంత్రి కాంబినేషన్ అదుర్స్ అంటూ తమ్ముళ్లలో కొత్త జోష్ కనిపిస్తోంది.